పట్టణంలోని పెద్దనందిపాడు మార్గంలో ఉన్న వికాస్ హైస్కూల్ ప్రాథమిక స్థాయి విద్యార్థులు వితరణ చాటుకున్నారు. తాము తెచ్చిన సేకరించిన నిత్యావసర సరుకుల్ని మార్టూరులో ఉన్న అనాథాశ్రమానికి అందించారు. నిత్యావసర సరుకులతో పాటు దుస్తులు కూడా సేకరించి పంపారు. దాదాపు ₹1,00,000 విలువగల సరుకులు వస్తువులు విద్యార్థులు సేకరించడం విశేషం. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ దందా పవన్ మాట్లాడారు. విద్యార్థులకు బాల్యంలోనే సేవా దృక్పథం అలవాటు చేయడంతో పాటు వస్తువులు సరుకులు విలువ తెలియజేయడం, ఆనందాన్ని అందుకోవడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. అడిగిన వెంటనే స్పందించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన అభినందన తెలిపారు. నా పేరు పవన్, కరస్పాండెంట్ వికాస్ స్కూల్స్. మన యాన్యువల్ క్యాలెండర్లో మన వికాస్ స్కూల్కి ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం ముందుగానే యాన్యువల్ క్యాలెండర్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. ఆ యాన్యువల్ క్యాలెండర్లో భాగంగా ఒక రోజుని ప్రైమరీ క్యాలెండర్లో ఒక రోజుని ఆర్ఫనైజ్ విజిట్ పెట్టుకుంటాం. మనం లాస్ట్ ఇయర్ కూడా మార్టూర్లో ఉన్న శారదా విద్యానికేతన్ ఆర్ఫనైజ్ హోమ్కి మనం లాస్ట్ ఇయర్ ఇక్కడి నుంచి మనం కొన్ని రకాల వస్తువులు డొనేట్ చేయడం జరిగింది. అలానే ఈ సంవత్సరం కూడా మనం ఆర్ఫనైజ్ విజిట్ అనేది ఇవాళ డిసెంబర్ 2వ తారీఖు పెట్టుకోవడం జరిగింది. ఈ ఆర్ఫనైజ్ విజిట్కి మన స్కూల్ పిల్లలు, ముఖ్యంగా మన ప్రైమరీ పిల్లలు, అలానే హై స్కూల్ పిల్లలు, ప్రీ ప్రైమరీ పిల్లలు కూడా రకరకాల వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. మీరు అందరూ చూస్తున్నారు. ఇందులో ముఖ్యంగా నేను కొన్ని విషయాలు చూస్తే దాదాపు రైస్ ఒక్కటే 525 కేజీలు రైస్ వచ్చినాయండి. రైస్ 525 కేజీలు రైసు, అలానే గోధుమ పిండి దాదాపుగా 93 కేజీలు గోధుమ పిండి వచ్చింది. తర్వాత కందిపప్పు సుమారు ఒక 20 కేజీలు. అలానే బిస్కెట్స్ అయితే దాదాపుగా బిస్కెట్స్ కానీ స్నాక్స్ అయితే సుమారుగా ఒక 10,000 నుంచి 12,000 రూపాయల వరకు ఈ బిస్కెట్స్ స్నాక్స్ వచ్చినాయి. అలానే సోప్స్, డిటర్జెంట్స్ అండ్ ఈవెన్ వీళ్ళకి ఆయిల్, కోకోనట్ ఆయిల్స్, బ్రష్లు, టూత్పేస్ట్లు, బుక్స్ ఇవి మొత్తం కూడా కలిపి సుమారుగా వీళ్ళు ఈరోజు సుమారు ఒక 90,000 రూపాయల నుంచి ₹1,00,000 సామాన్ వరకు కూడా మనం మార్టూరు శారదా నికేతన్ ఆర్ఫనైజ్ హోమ్కి మనం డొనేట్ చేయడం జరుగుతుంది.